ఈ రోజైతే మా డాగ్ తో ఒక ఆట ఆడుకున్నాం మావా. మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా అవలాగల్లా? హలో గైస్, డే 19 ఆఫ్ లెర్నింగ్ కాలిస్థెనిక్స్ ఇన్ వింటర్ ఆర్ట్ ఛాలెంజ్. ఈ వింటర్ లో మార్నింగ్ లేసి కాసేపు బయటికి రండి మావా. ఎంతసేపు అని అలానే పడుకుంటావు? చూడండి అసలు ఈ సీన్స్, ఒక పక్క సన్ రైజ్, ఒక పక్క స్నో, అసలు ఏమన్నా ఉంటదా? నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను చూడండి. సో ఈ రోజు ఓన్లీ వాకింగ్ చేసామా. వీక్లీ 2 or 3 times చేద్దాం అనుకుంటున్నా. స్కూల్ కి వెళ్ళి వార్మప్ చేసా. ఈ రోజు ఎలా ఉంటుందా అని ఫస్ట్ స్కిల్సే ప్రాక్టీస్ చేసా. డైలీ వర్కౌట్ చేశాక ప్రాక్టీస్ చేస్తే ఎనర్జీ అంతా పోతుంది. ఇలా చేసినందుకు కూడా యూజే ఉంది మావా. ఫ్రెష్ బాడీ కాబట్టి స్ట్రెంత్ ఉంటది. తర్వాత వర్కౌట్స్ ఎలా అయినా చేసుకోవచ్చు. ఎల్సిట్ నిన్నటి కంటే ఈ రోజు బానే వచ్చింది. 2-3 seconds వరకు హోల్డ్ చేసా. క్రోపోస్ 10 seconds వరకు సింపుల్ ఉంటున్నా. ఇక వీడు కూడా డైలీ వచ్చి వర్కౌట్స్ అండ్ స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక హ్యాండ్ స్టాండ్ కి ఇంకా స్ట్రెంత్ అండ్ బ్యాలెన్స్ చేయాలి. టక్ ప్లాంక్ అండ్ హ్యాండ్ ప్లాంక్ ఏదో అలా ట్రై చేసా అంతే. ఇక వర్కౌట్స్ వచ్చేసరికి జంపింగ్ పుషప్స్ 15x2 sets, ఎలివేటెడ్ పైక్ పుషప్స్ 10x2 sets, డిప్స్ వచ్చేసరికి 5x3 sets చేసా. కోర్ అండ్ యాప్స్ కి నీ టచెస్, సిట్టింగ్ ట్విస్ట్, హాలో హోల్డ్ అన్ని 2 sets టిల్ ఫెయిల్యూర్ అయ్యే వరకు చేసా. మళ్ళీ పిస్టల్ స్క్వాట్స్ 10 reps తీసా. వర్కౌట్ కంప్లీట్ చేసి ఇంటికెళ్ళి కాసేపు మా చోటుతో ఆడుకున్నా. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. సో ఈ రోజుకింతే, మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్ గాయ్స్.